రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక ఇప్పటికే జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో జనం అవస్థలు పడుతున్నారు. ధాన్యం తడవడంతో తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో 2 రోజుల తర్వాత టెంపరేచర్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. మరో 2 రోజులు ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండి ఆ తర్వాత వచ్చే 4 రోజుల్లో క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. నర్సంపేటలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన మొక్కజొన్న, వరి ధాన్యం తడిసిపోయింది. గాలికి ధాన్యంపై కప్పిన టార్పాలిన్లు ఎగిరిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం పడింది. మహబూబాబాద్, బయ్యారం, గార్ల, కొత్తగూడ, గంగారం మండలాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. నిన్న కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రంలోని వరి, మొక్కజొన్న ధాన్యం రాశులు తడిసిపోయాయి. భారీ వర్షానికి, గాలి దుమారానికి మరి ఆరుగాలం కష్టపడి పండించేటువంటి రైతుల పంటలన్నీ మరి మార్కెట్ యార్డ్ లో పోసుకోవటం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి బస్తాలు లేవు అని చెప్పేసి, లేకపోతే అనేక రకాల ప్రాబ్లం తోటి ధాన్యం కొనుగోలు, మొక్కజొన్నలు కొనుగోలుకు చాలా ఆటంకాలు జరుగుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో సకాలంలో కొన్ని కాటాలు పెట్టినట్టయితే రైతులకు ఈ పరిస్థితి ఉండేది కాదు. తడిసిపోయిన రంగు మారినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. 1 రోజులు దాటినా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాట అయినా కూడా ఒక 10-15 రోజులు అవుతున్నా కానీ బస్తాలు లేపే పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చిన అకాల వర్షంతో రైతులు ఇబ్బంది పడి బస్తాలు తడిసిపోతున్న పరిస్థితి. ఈ వెంటనే ఈ బస్తాలు కాట అయిన బస్తాలు తరలించి గోదావరికి తరలించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. టాటతోటి పంపితే టాటర్ వద్దంటాడు, ల్యారీ పెట్టుకుంటాడు, ల్యారీ దొరకటం లేదు. మరి పండిన సంవత్సరం కష్టం చేసి పంట మొత్తం ఆగమైపోతున్నాయి. 20 రోజులకు పోసినాక మ్యాచ్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు, 10 రోజులు అయింది. 10 రోజుల తర్వాత కాటా పెట్టి 20 రోజులు దాటింది. బస్తాలు లేవంటే బస్తాలు కొనుక్కొచ్చినాం. ఈ బత్తాలు అయితే పోవటలేదు. రోజు వర్షం వస్తుంది, తిరిగేయటం మరిగేయటం అయ్యేది. అకాల వర్షాలతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. గాలి వానలతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని కోరారు రైతులు.